నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవన్నామాలలో రామనామం పరమ పవిత్రమైనది. రామ అంటే ఆనందింపజేసేవాడు. అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణలోని రా అనే బీజాక్షరం, పంచాక్షరి మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత మేళవింపు వల్ల మహామహిమాన్వితమైన రామనామం ఏర్పడింది. శివకేశవుల సంఘటిత శక్తి రామనామంలో ప్రక్షిప్తమై ఉంటుంది. అలాంటి శ్రీరాముడు తెలుగువారి ఆరాధ్య దైవం. ఇంటింటి ఇలవేల్పుగా రాముడు తేజరిల్లుతున్నాడు. ఊరూరా వెళ్లి విరిసే రామ సన్నిధులతో ప్రతి లోగిలి పుణ్యధామమై వెలుగుతోంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో రామగిరిలో నెలకొన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం. దోపిడీ దొంగ అయిన కిరాతుడు రామనామాన్ని జపించి సమస్త పాపాల్ని తొలగించుకుని వాల్మీకి మహర్షిగా మారాడు. రామ దర్శన స్పర్శనలతో అహల్య పవిత్రురాలైంది. నిత్యం రామనామ స్మరణలోనే జీవించిన భక్త శబరి రాముణ్ణి దర్శించి ముక్తి పొందింది. రామనామాన్ని పలుకుతూ సముద్రంలో శిలలు వేస్తూ ఉంటే అవి పైకి తేలి సేతుబంధనం సులువైందని భావించాడు ఆంజనేయుడు. శ్రీరామనామం భవసాగరాన్ని దాటించే వారధి అని జాంబవంతుడు వంటి భక్తులు ఎందరో చాటి చెప్పారు. అలాంటి పరమోత్కృష్టమైన రామనామాన్ని లిఖించిన వారికి, స్మరించిన వారికి, జపించిన వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. రామనామం ముందు పరుసవేది కూడా నిరుపయోగమే. అలాంటి శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా సోదరులు భక్తుని సహితంగా నెలకొన్న క్షేత్రం రామగిరి. ఊరి పేరుకు తగినట్లుగా శ్రీరాముడు భక్తుల పాలిట కొండంత అండగా విలసిల్లుతోన్న క్షేత్రం రామగిరి. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా. విశాల భరితమైన ఆహ్లాదకర పరిసర ప్రాంతాలలో తీర్చిదిద్దిన ఆలయ గోపుర ప్రాకార ముఖమంటపాలు ఉపాలయాల మేళవింపుతో ఈ ఆలయం చూడచక్కగా వర్ధిల్లుతోంది. అంతరామమయం మూడంతస్తుల రాజగోపురంతో క్షేత్రపాలకుడు మహాకాయుడు అయిన ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ధీర గంభీరత్వంతో ఈ సన్నిధి సుశోభితమవుతోంది. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతారామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై
రామో బ్రహ్మతారకం, శ్రీరామచంద్రమూర్తే తారక బ్రహ్మమని రామ రహస్యోపనిషత్ ప్రకటించింది. వైరాగ్య, యోగ, యాగ, తప, దానాదుల కంటే రామనామ జపమే ఉత్కృష్టమని వేద కోవిదులు చెబుతారు. రామనామమనే సోపానాల ద్వారా స్వర్గాన్ని అతి సులభంగా చేరవచ్చని చెబుతారు. అలాంటి శ్రీరామచంద్ర మహాప్రభువు భక్తుల పాలిట అభీష్ట వరదాయకుడై దర్శనమిస్తున్నాడు. రామక్షేత్రంగా ఈ ఆలయం ప్రకటితమవుతోంది. పాంచరాత్ర ఆగమ విధి విధాన పూర్వకంగా ఆలయంలో నిత్య నైమిత్తిక పూజాదికాలు, ఉత్సవాది క్రతువులు కొనసాగుతాయి. ధనహీనులకు రామనామమే ధనం, ఆర్తులకు శరణార్థులకు రాముని అనుగ్రహమే జీవన ఇంధనం. రాముని దివ్యానుగ్రహాన్ని అందుకోవటానికి, స్వామి శుభాశీస్సులతో తమ జీవిత చక్రాన్ని సుగమం చేసుకోవటానికి భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు. నల్గొండ జిల్లా రామగిరిలోని శ్రీరామ దివ్యక్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ ఈ క్షేత్ర విశిష్టతను మరింత ఇనుమడింపచేస్తాయి. ఈ పరంపరలో గోదాదేవి నెలవుకు ఎంతో భక్తుడు నిర్మింపచేశారు. సంపూర్ణ రజత కవచాలంకృత వీరాంజనేయ స్వామి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. క్షేత్రపాలకునిగా స్వామి అలరారుతున్నాడు. దుష్ట గ్రహపీడలు, శత్రుదోష నివారణకు ఈ స్వామి ఆరాధన తరుణోపాయంగా భక్తులు భావిస్తారు. ఇదే లోగిరిలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి అలరారుతోంది. సుస్పష్టమైన దివ్యమంగళ విగ్రహంగా, విలక్షణ అలంకార సమన్వితంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. 1984వ సంవత్సరంలో శ్రీవారి భక్తుడైన మద్ది విద్యాసాగర్ రెడ్డి ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. సుందర బంధురంగా భాసిల్లే స్వామి విగ్రహం జగన్మోహనకరంగా తేజస్సును వెదజల్లుతోంది. ప్రతి శనివారం స్వామివారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. రామగిరి సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రాముణ్ణి మనస్సులో స్మరించుకుంటూ శ్రీరామనామాన్ని రామకోటి రూపంగా లిఖించినట్టయితే సకల కామ్యాలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. నిండుగా మది నీ నామము దలచిన నిత్యానందము రామ అంటూ భక్తులు ఆర్తిగా కీర్తిస్తారు. అలాంటి పావనకరమైన శుభకరమైన రామనామ సహిత రామకోటి స్తూపం ఈ ఆలయంలో గోచరమవుతుంది. భక్తులెందరో దీక్షగా లిఖించిన రామకోటి ప్రతులతో నిక్షిప్తం చేసిన రామకోటి స్తూపం ఈ ఆలయ లోగిలికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. 1977వ సంవత్సరంలో స్వామి భక్తుడైన పురిజాల రంగారావు ఈ రామకోటి స్తూపాన్ని నిర్మింపజేశారు. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజ మండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల.
सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरि निवेशक ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పంచాహ్నికంగా శ్రీరామనవమి తిరుకల్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆండాళ్ తిరునక్షత్రంతో పాటు ధనుర్మాస ఉత్సవాన్ని ఈ క్షేత్రంలో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. శ్రీరామగిరి దివ్యక్షేత్ర దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మమోదయ జూడుపాయి ముకుంద లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితమే. లోకంలో ధర్మంలోనే సత్యం నెలకొని ఉంది. సత్య సంధతకు ధర్మ తత్పరతకు రాముడే మూర్తీభవించిన రూపం. రాముని అండగా రామనామ శక్తి ఊతంగా ఐహిక సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు. శ్రీరామానుగ్రహాన్ని సదా ఆర్దిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.